గారు మరి ఆయన కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు. అప్పుడు చనిపోయడం మరి ఆయన కుమార్ని ఈరోజు చేయడంలో మరి ప్రజలు కూడా సంతోషిస్తారు. యంగ్ మ్యాన్, చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, మరి మా పార్టీకి చాలా ఉపయోగపడతానని చెప్పే ఉద్దేశంతో ఆయన క్యాండిడేట్గా సెలెక్ట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా కాకుండా ఇంకా ఏవైనా కానీ ఈరోజు పార్టీని విడిచిపోయినట్టు వాళ్ళు ఎవరు అనేది కూడా మేము ఆలోచన చేయకుండా మా పార్టీకి నష్టం కలగదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు విడిచిపెట్టిపోయిన వాళ్ళతోనే అని కూడా మేము అంచనాలు వేసుకున్నాం. మరి మేమంతా కూడా ఈరోజు ఏకగ్రీవంగా కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా కలుపుకొని మరి మేము ముందుకు సాగాలని చెప్పే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ విధంగానే జరుగుతుంది. ఎలక్షన్స్ మరి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తర్వాత వస్తాయా ముందు వస్తాయా అనేది ఇంకా అంచనాలు తెలియదు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తర్వాతనే రావచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. ఆ వచ్చినంత అంత గ్యాప్ ఉంటే చాలా కాలం కొన్ని నెలలు ఉంటుంది కాబట్టి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి అనేక విధాలుగా మా క్యాండిడేట్ని గెలిపించడానికి శాయశక్తిలో మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం. మౌనిక ఏమైనా టికెట్ అడిగారు? కొంత మౌనిక కూడా టికెట్ అడిగింది. ఎవరు? అఖిలప్రియ సిస్టర్ మౌనిక కూడా కొంత టికెట్ అడిగిందని. ఒక క్యాండిడేట్ బ్రహ్మానంద రెడ్డి పేరు తప్పితే ఇంకో క్యాండిడేట్ పేరు రాలేదు, అసలు ప్రస్తావనకే రాలేదు. ఇది ఒక్కొక్క పేరే వచ్చింది. ఆ ఒక్క పేరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సుబ్బారెడ్డి గారు ఈరోజు కూడా వచ్చారు. ఆయన మనస్ఫూర్తిగా బ్రహ్మానంద రెడ్డి గారికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను, నాకు ఎటువంటి వేరే ఉద్దేశం లేదని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ అక్కడ, ఆయనతో పాటు కొంత క్యాడర్ అంతా అటువైపు వెళ్ళిపోయింది. నేపథ్యంలో ఓట్లు చీలిపోయి దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వాసింగ్ అనేది జరగదు కాబట్టి నేను మరి శిల్పామోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం ఆయన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండేదో. మాకు అవన్నీ కూడా లెక్క కట్టే మేము ఈరోజు బేరీజ్ వేసుకొని ముందుకు సాగుతున్నాం. రైట్.